జాగ్రత్తగా మాట్లాడు. హాయ్. హాయ్. నీ పేరేంటి? తనిష్. గాలి అట్లేంట్రా. జాగ్రత్త మాట. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. హాయ్ తనీష్. హాయ్. తనీష్ ఏం చేస్తూ ఉంటావు? తన్నేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తన్నేసి వెళ్తావు. సరే కానీ తనీష్ ఒక చిన్న రైమ్ ఏదో చెప్తావా? ఒక రైమ్. రెడీ స్టార్ట్. అదే జానీ జానీ ఎస్ పాప. ఈ తాత పేరు కట్టప్ప. కట్టప్ప కాదయ్యా బాబు, మా తాత పేరు కట్టప్ప కాదు. మా తాత పేరు కట్టప్ప, వాళ్ళ తాత పేరు గోవిందప్ప. గోవిందప్ప అంటే రెడీ స్టార్ట్. చెప్పు. జానీ జానీ ఎస్ పాప. ఈ తాత పేరు కట్టప్ప. నువ్వు ఉండవా, నువ్వు చెప్పు. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. పాప పాప అన్నాడేంటి? అప్పుడే పాపలు వద్దు, ఆ మాటను. పాప కాదు, జానీ జానీ ఎస్ పాపేనా? కరెక్టేనా? రెడీ స్టార్ట్. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. నా ఎంత చూస్తున్నావు ఏంటి? నువ్వు తినేసావు షుగరా? నేను షుగర్ తినలేదు. ఇది షుగర్ ఉందిలే ఆల్రెడీ. ఉండవా? చెప్పమ్మా. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. తర్వాత ఏమైంది? ఆ కసీఫాబు ఎందుకో మధ్యలో అడ్డుబిడింగ్ వచ్చింది. మధ్యలో అడ్డుబిడింగ్ అని రాలేదు. నువ్వు బాగు అర్థమవుతుందా? ఇయా మళ్ళీ చెప్పు. ఏం బాగా చెప్తాను. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. తర్వాత రెడ్ లైట్ పడింది ఆగాలగా. ట్రాఫిక్ జామ్ ఏం కాదు. ఆయన మర్చిపోయాడు. కింద నుంచి నీకు అందిస్తున్నారు. కాపీ చేయవా? ఆయన కాఫీ చేయడు. మరి ఏం చేస్తావు? టీ ఒకటే. చెప్పు. ఫస్ట్ నుంచి మరి ఫస్ట్ నుంచే ఉందే 2 మొక్కలు అక్కడ ఉండు. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. తర్వాత మరే మాట్లాడు. ఆయన చెప్తున్నారండి కింద నుంచి నీకు. ఆయన చెప్తున్నారు కింద నుంచి. అది చెప్పండి, హెల్ప్ చేయండి ఆయనకి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. వింటున్నారు కదా? కూలింగ్ ఐస్ నో పాప. కూలింగ్ ఐస్ కాదు. జానీ అయ్యో ఏమైందిరా? అసలు జానీ కూడా ఎక్కడ ఉన్నాడు? అలా కేకేతం కాదు. ఆ అబ్బాయికి 2 లైన్ తర్వాత గుర్తు రావట్లేదు కదా. పోనీ ఇంకొకటి ఏదైనా చెప్తావా? ఆ 2 గుర్తు రావడం ఇంకోటి చెప్తాడు అనుకున్నా. ఉండు, కంగారు పడదు. లాస్ట్ అండ్ ఫైనల్ బంగారం చెప్పేసి వెళ్ళి. ఓకేనా? రెడీ స్టార్ట్. కూడా మర్చిపోయండి. అది కూడా ఏం మర్చిపోలేదా? కంగారు పడదు. చెప్పు బంగారం. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. అది చెప్తున్నారు కదా. పుల్లైస్ టెల్లింగ్ ఐస్ నో పాప. సీమున్నోస్. సీమున్నోస్ కదా. ఏంటది? ఓకే, మర్చిపోయింటారులే పాపం. చిన్నపిల్లలకి ఎవరైనా మర్చిపోతారు. నిజంగా మర్చిపోతారు. ఓకే, ఈ బాబు గట్టిగా చెప్పలు కొట్టండి సార్. చాలా బాగా సూపర్. నిజంగా ఏం కంగారు పడుకో, మెల్లగా వచ్చేస్తుంది. ఓకేనా? ఎక్కడి వరకు వచ్చింది? రైల్వే స్టేషన్ వరకు వచ్చింది. కంగారు పడకు. ఓకే, యా సరే. కానీ సినిమా పాట ఏదైనా వచ్చా? సినిమా పాట ఉంటుంది కదా. అంకులు 2 ప్లేట్లు పునుగులు. అది కాదు. ఈ దూకుడు అలా కాదు. అది మరి ఎలాగా? ఈ మూకుడు. మూకుడు కాదు. నీకు వచ్చే పాట? నమ్మవేమో కానీ పక్కింట్లో బిర్యానీ, నేలపై పాడింది కుక్కొచ్చి నాకింది. కుక్కొచ్చి నాకే పాట కాదు, మంచి పాట. నీకు సినిమా నీ ఫేవరెట్ హీరో ఎవరు? మనిషి అన్నారు ఎవరు? మరి ఎలా రావు గారు? ఎవరు? ఆడే. ఎవరు? మావోడే. ఏం పేరు? ఆడి పేరు. ఎలా రారా రే? దమ్ముంటే రా. ఎవరు? నా ఫ్రెండే. ఏం చేస్తుంటాడు? అన్నిట్లో ఏలాడుతుంటాడు. అంటే కొంతమంది అలాగా యాక్టివ్గా మాట్లాడుతుంటారు. వాళ్ళని మనం తప్పుగా అనుకోకూడదు కదా. నీకు ఒక్క సినిమా ఒక పాట పాడేసి వెళ్ళిపో. లాస్ట్ అండ్ ఫైనల్. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు, నేను చెప్తాను. పుష్పరాజ్.
పుష్పలో పాట పాడు. పుష్ప డైలాగ్ చెప్పు. పుష్ప అంటే అంటే ఫ్లవర్ అనుకుంటివా? వాళ్ళు అవరు. ఓ అరమే నువ్వు పాడు, నువ్వు చెప్పు, బాగా చెప్తున్నావు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? వైట్ రేస్ అంట. వైట్ రేస్ రెడీ రెడీ. ఆ పాట ఏం భయపడదు, ధైర్యం ఎవరు లేరు ఇక్కడ. ఓకే, చిన్నపిల్లడు కదా నువ్వు. రెడీ. ఏమన్నా మీరు భయపడుతున్నాడు ఆయన, ఒకసారి గట్టిగా చప్పలు కొడితే పాడేస్తాడు ఆయన. రెడీ, ఇప్పుడు పాడండి సార్. పుష్ప 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 పుష్ప. తర్వాత ఏంట్రా, ఎప్పటి వరకు పుష్ప? పుష్పవదయ వరకు. పుష్పవదయ వరకు ఏం పుష్ప కాదు. ఆయనకు పాట రాదేమో పాపం. పాడండి సార్ ఇంకోసారి. వెళ్ళిపోండి. ఏ తనిషో సూపర్ రా, లవ్ యూ రాజా. వెళ్ళిపో.